ఇప్పుడు హార్ట్ అటాక్ రిస్క్ తెలుసుకోవడానికండి మనం హార్ట్ చెకప్ అని చేసుకుంటాము. హార్ట్ చెకప్‌లో చాలా హాస్పిటల్స్‌లో గానీ, డయాగ్నోస్ సెంటర్స్‌లో గానీ బ్లడ్ టెస్ట్‌లు ఉంటాయండి. 2డీకో ఉంటుంది. టీఎంటీ ఉంటుందండి. సో, ఇవన్నీ చేసిన తర్వాత మనకు రిజల్ట్ ఇస్తారనమాట. కానీ ది యాక్చువల్ హార్ట్ రిస్క్ మనకి 100% తెలియాలంటే సీటీ యాంజియోగ్రామ్ చాలా యూజ్‌ఫుల్ ఉంటుందనమాట. ఎందుకంటే 2డీకో ద్వారా మనం ఒక 50, 60% చెప్పగలుగుతాము. టీఎంటీ 70% వరకే చెప్పగలుగుతాం. కానీ సీటీ యాంజియోగ్రామ్ చేసుకుంటే 100% హార్ట్‌లో బ్లాక్ ఉందా లేదా తెలిసిపోతుంది. దాన్ని ఏమంటామంటే సెన్సిటివిటీ అంటాం. అంటే ఒకసారి గనక మేము సిటీ స్కాన్ నార్మల్ ఉంది అంటే 100% యాక్యురసీ అనమాట అది. అలాంటి వాళ్ళు ఒక 5 ఇయర్స్ వరకు కూడా మళ్ళీ యాంజియోగ్రామ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో, ఇప్పుడు ఈ మధ్య చాలా చోట్ల ఏమవుతుందంటే సిటీ యాంజియోగ్రామ్‌ని హెల్త్ చెకప్‌లో కూడా వాడుకుంటున్నారనమాట. ఎందుకంటే దీని యాక్యురసీ హై ఉంది కాబట్టి. ఇప్పుడు మా దగ్గరున్న 640 స్లైస్ ఏఐ పవర్డ్ సిటీ స్కాన్‌తో యాక్యురసీ మామూలు స్కానర్ల కన్నా 60% ఎక్కువ ఉంటుందనమాట. రేడియేషన్ కూడా 60% తక్కువ ఉంటుంది. అందుకే ఆల్వేస్ చూస్ వైజ్లీ వేరెవర్ యూ గో ఫర్ యువర్ హార్ట్ చెకప్.